శ్రీశైలం దేవస్థానంలో అపశృతి చోటు చేసుకుంది. ఎండు కొబ్బరి చిప్పలు భద్రపరిచే గదిలో అగ్ని ప్రమాదం సంభవించింది. నూనె తయారీ కోసం ఎండు చిప్పల కింద మంట పెడుతుంటారు. కాగా మంటలు పెద్దగా వ్యాపించి గది అంతటా విస్తరించాయి. కొబ్బరి చిప్పలు భద్రపరిచే రూము మొత్తం అగ్నికి ఆహుతిగాగా అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. విషయం తెలిసిన వెంటనే దేవస్థానం ఈవో పెద్దిరాజు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఫైర్ ఇంజిన్తో పాటు దేవస్థానం నీళ్ల ట్యాంకర్ ద్వారా మంటలను అదుపులోకి తెచ్చారు. శ్రీశైలం దేవస్థానంలో అపశృతి చోటు చేసుకుంది. ఎండు కొబ్బరి చిప్పలు భద్రపరిచే గదిలో అగ్ని ప్రమాదం సంభవించింది. నూనె తయారీ కోసం ఎండు చిప్పల కింద మంట పెడుతుంటారు. కాగా మంటలు పెద్దగా వ్యాపించి గది అంతటా విస్తరించాయి. కొబ్బరి చిప్పలు భద్రపరిచే రూము మొత్తం అగ్నికి ఆహుతిగాగా అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. విషయం తెలిసిన వెంటనే దేవస్థానం ఈవో పెద్దిరాజు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఫైర్ ఇంజిన్తో పాటు దేవస్థానం నీళ్ల ట్యాంకర్ ద్వారా మంటలను అదుపులోకి తెచ్చారు. ఎండు కొబ్బరి చిప్పలు భద్రపరిచే గదిలో అగ్ని ప్రమాదం సంభవించింది. నూనె తయారీ కోసం ఎండు చిప్పల కింద మంట పెడుతుంటారు. కాగా మంటలు పెద్దగా వ్యాపించి గది అంతటా విస్తరించాయి. కొబ్బరి చిప్పలు భద్రపరిచే రూము మొత్తం అగ్నికి ఆహుతిగాగా అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. విషయం తెలిసిన వెంటనే దేవస్థానం ఈవో పెద్దిరాజు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఫైర్ ఇంజిన్తో పాటు దేవస్థానం నీళ్ల ట్యాంకర్ ద్వారా మంటలను అదుపులోకి తెచ్చారు.